అవతార్ 3 సినిమా థియేటర్లోకి వచ్చి 4 రోజులు పూర్తి చేసుకుంది. భారీ ఓపెనింగ్స్తో మొదలైన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసిన తర్వాత ఇప్పుడు వర్కింగ్ డే ట్రాక్లోకి అడుగుపెట్టింది. మొదటి 3 రోజులు ప్రపంచవ్యాప్తంగా మాస్ నంబర్స్ నమోదు చేసిన అవతార్ 3 4వ రోజు మాత్రం సహజమైన డ్రాప్ను ఎదుర్కొన్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఏ పెద్ద సినిమా అయినా ఫస్ట్ వీకెండ్ తర్వాత ఎదుర్కొనే సాధారణ పరిస్థితిగానే భావిస్తున్నారు. 4వ రోజు సోమవారం కావటంతో చాలా దేశాల్లో వాక్-ఇన్స్ తగ్గాయి. ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో మార్నింగ్ మ్యాటినీ షోలు స్లోగా నడిచాయి. అయితే ఐమాక్స్ ప్రీమియం ఫార్మాట్స్లో మాత్రం ఇంకా రీజనబుల్ ఆక్యుపెన్సీ కనిపించింది. ఫస్ట్ వీకెండ్లో సినిమా చూసిన వాళ్లే ఎక్కువగా ఉండటం వల్ల 4వ రోజు రిపీట్ ఆడియన్స్ మీదే డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. వరల్డ్ వైడ్గా చూస్తే అవతార్ 3 4వ రోజు సుమారు $110 to $120 మిలియన్ గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ అంచనా. ఇండియన్ కరెన్సీలో ఇది దాదాపు 900 నుంచి 1000 కోట్ల గ్రాస్ రేంజ్కు సమానం. మొదటి రోజు, రెండో రోజు, మూడో రోజులతో పోలిస్తే ఇది స్పష్టమైన డ్రాప్ అయినా సినిమా స్కేల్ని బట్టి చూస్తే ఇదింకా స్ట్రాంగ్ వర్కింగ్ డే నంబర్గానే భావిస్తున్నారు. నార్త్ అమెరికా మార్కెట్లో 4వ రోజు కలెక్షన్లు కొంచెం తగ్గాయి. అక్కడ అవతార్ 3 సుమారు $35 నుంచి $40 మిలియన్ వసూలు చేసినట్టు సమాచారం. శుక్రవారం నుంచి ఆదివారం వరకు వచ్చిన భారీ వసూళ్ల తర్వాత సోమవారం రోజు ఈ స్థాయి డ్రాప్ రావటం పూర్తిగా నార్మల్ ట్రెండ్ అని అనలిస్టులు చెబుతున్నారు. అయినా కూడా చాలా థియేటర్లలో ఐమాక్స్ షోలు ఇంకా హౌస్ఫుల్కు దగ్గరగానే నడిచాయి. యూరప్ మార్కెట్స్లో కూడా 4వ రోజు డ్రాప్ స్పష్టంగా కనిపించింది. యూకే, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాల్లో వీకెండ్తో పోలిస్తే సోమవారం కలెక్షన్లు తగ్గాయి. కానీ మొత్తం మీద అక్కడ కూడా అవతార్ 3 వర్కింగ్ డేల్లోనూ స్టేబుల్ రన్ కొనసాగిస్తోందని ట్రేడ్ అంచనా. ఇక ఇండియా బాక్సాఫీస్ విషయానికి వస్తే 4వ రోజు అవతార్ 3 సినిమా సుమారు 28 నుంచి 32 కోట్ల నెట్ కలెక్షన్ సాధించినట్టు అంచనా. గ్రాస్ పరంగా ఇది దాదాపు 34 నుంచి 38 కోట్ల గ్రాస్ అవుతుంది. ఫస్ట్ వీకెండ్లో రోజుకు 50 నుంచి 60 కోట్ల నెట్ రేంజ్లో ఉన్న సినిమా వర్కింగ్ డేలోకి వచ్చేసరికి ఈ స్థాయికి డ్రాప్ అవ్వటం సహజమే. భాషల వారీగా చూస్తే ఇండియాలో 4వ రోజు కూడా ఇంగ్లీష్ వర్జన్ టాప్లో నిలిచింది. మెట్రో సిటీల్లో ఐమాక్స్ స్క్రీన్లలో డిమాండ్ ఇంకా కొనసాగుతోంది. 4వ రోజు ఇంగ్లీష్ వర్జన్ ద్వారా సుమారు 14 నుంచి 16 కోట్ల నెట్ వచ్చినట్టు ట్రేడ్ అంచనా. హిందీ డబ్బింగ్ వర్జన్ 4వ రోజు సుమారు 8 నుంచి 9 కోట్ల నెట్ వసూలు చేసినట్టు సమాచారం. వీకెండ్ తర్వాత నార్త్ ఇండియాలో డ్రాప్ కనిపించినా పెద్ద నగరాల్లో మాత్రం సినిమా నిలబడింది. తెలుగు, తమిళ్ వర్జన్లలో కూడా 4వ రోజు డ్రాప్ వచ్చింది. తెలుగు వర్జన్ ద్వారా సుమారు 3 నుంచి 4 కోట్లు, తమిళ్ వర్జన్ ద్వారా 2.5 నుంచి 3 కోట్లు వచ్చినట్టు అంచనా. మలయాళం, కన్నడ కలిపి మరో 1 కోటి రేంజ్లోనే నిలిచాయి. 4 రోజులు కలిపి చూస్తే అవతార్ 3 సినిమా ఇండియాలో మొత్తం 165 నుంచి 170 కోట్ల నెట్ కలెక్షన్ రేంజ్ను టచ్ చేసినట్టు ట్రేడ్ అంచనా. గ్రాస్ పరంగా ఇది దాదాపు 195 నుంచి 200 కోట్లకు పైగా ఉంటుంది. హాలీవుడ్ సినిమాలకు ఇది ఒక ఎక్సెప్షనల్ 4-డే టోటల్ అని చెప్పాలి. ప్రేక్షకుల టాక్ విషయానికి వస్తే 4వ రోజు కూడా విజువల్ సినిమాకు మెయిన్ బలంగా నిలిచాయి. ఫైర్ అండ్ యాష్ కాన్సెప్ట్తో తీసుకొచ్చిన కొత్త వరల్డ్, యాక్షన్ సీక్వెన్సులు, విజువల్ డిజైన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కథ నెమ్మదిగా ఉందన్న అభిప్రాయాలు ఉన్నా థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం మాత్రం సినిమా తప్పకుండా చూడాల్సిందే అన్న ఫీలింగ్ కొనసాగుతోంది. ట్రేడ్ నిపుణుల అంచనా ప్రకారం ఫస్ట్ వీక్ ముగిసేసరికి అవతార్ 3 వరల్డ్ వైడ్గా సుమారు $750 నుంచి $800 మిలియన్ మార్క్ వైపు దూసుకెళ్లే ఛాన్స్ ఉంది. ఇండియాలో కూడా వర్కింగ్ డేస్లో సినిమా ఎంతవరకు హోల్డ్ ఇస్తుందన్నదే కీలకం కానుంది. మొత్తంగా చెప్పాలంటే అవతార్ 3 4వ రోజు బాక్సాఫీస్ దగ్గర సహజమైన డ్రాప్ను ఎదుర్కొన్న సినిమా రన్ మాత్రం ఇంకా స్ట్రాంగ్గానే ఉంది. ఫస్ట్ వీకెండ్లో తెచ్చుకున్న భారీ బేస్ కారణంగా వర్కింగ్ డేస్లో కూడా అవతార్ 3 సేఫ్ జోన్లో కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ ప్రయాణం ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాల్సిందే.